మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్లో రౌడీ షీటర్లు ఓ రెస్టారెంట్లో వీరంగం సృష్టించారు. చికెన్ మసాలా బిల్లు కట్టమన్న సిబ్బందిపై కర్రలు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రధాన నిందితులు ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డి పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అర్బన్ రెస్టారెంట్కు వచ్చిన కొందరు వ్యక్తులు భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సిబ్బంది బిల్లు కట్టాలని అడగడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన దుండగులు రెస్టారెంట్లోనే వీరంగం సృష్టించారు. కత్తులు కట్టెలతో రెస్టారెంట్ సిబ్బంది మరియు యాజమాన్యంపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరింత షాకింగ్ విషయం ఏంటంటే ఘటన సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ దుండగులు వెనక్కి తగ్గకుండా మూకుమ్మడిగా దాడి చేసినట్టు బాధితులు చెప్తున్నారు. దాడికి పాల్పడిన వారిపైన కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా స్థానిక పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతున్నాము, కఠిన చర్యలు తీసుకోవాలని. మా పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రెస్టారెంట్లో ఎలాంటి గొడవలు లేదు ఇప్పటివరకు. కానీ వీళ్ళు అల్లకొల్లోలం చేసి స్టాఫ్ భయపడి ఒకటిసారి రోడ్డు రత్నదీప్ ఇక్కడ మనకి గర్మంగడ్ సైడ్ ఎక్కటోళ్ళు అక్కడ ఉరికిపోయారు. ఉరికి వాళ్ళు బ్లాక్ షర్ట్ కనిపిస్తే మాది అంటే కోడ్ ఇక్కడ డ్రెస్ కోడ్ బ్లాక్ షర్ట్ ఉంటుంది. ఆ బ్లాక్ షర్ట్ కనిపించిన వాళ్ళ అందరిని కొట్టడం జరిగింది. అప్పుడప్పుడే అందరూ డ్రెస్సులు చేంజ్ చేసుకొని మరి భయపడి ఎక్కడెక్కటోళ్ళే వెళ్ళిపోయారు. మా కిచెన్ స్టాఫ్ అయితే ఇంకా మరి అసలు ఇక్కడ అర్బన్ బీచ్లో లేకుండా బయటికి వెళ్ళిపోయారు. డైరెక్ట్ వాళ్ళ మీద కత్తులు తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి దాకా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ అర్బన్ బీచ్లో ఉండకుండా డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయి ఎక్కడ పోయిన ఆ రోజు నైట్ వాళ్ళు వెళ్ళిపోయాక 12-12:30కి వచ్చారు మళ్ళీ రిటర్న్. వాళ్ళ నుంచి మాకు చాలా ప్రాణహాని ఉంది. మీరు పోలీస్ శాఖను కోరుకునేది ఒకటే, మీరు కఠిన చర్యలు తీసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చికెన్ మసాలా